ఆ ఏడుపేంట్రా ఆడపిల్లలాగా, మగపిల్లవాడివై ఉండి అలా ఏడిస్తే నవ్వుతారు. ఇదండి మొన్న ఈ మధ్యన మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె 8 ఏళ్ల వాళ్ళ అబ్బాయితో అంటున్న మాటలు. ఇందిరాస్ కిచెన్ అండ్ లివింగ్కి సాదర ఆహ్వానం. ఎలా ఉన్నారండి అందరూ? ఇలాగా సాధారణంగా పూర్వం నుంచి మనం వింటున్న మాటలే అయినప్పటికీ కాలమాన పరిస్థితుల దృష్ట్యా ఆ ధోరణి ఈ రోజుల్లో మంచిది కాదేమో అనిపించింది. మన పూర్వీకులు ఆడపిల్లను తన ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేసుకునేలాగా ఆ ఆడపిల్ల అయితే ఏడవ్వచ్చు అని పెంచేవారండి. దాంతో ఆ పిల్ల మనస్సులో దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా కుటుంబ సభ్యుల మధ్య నిస్సంకోచంగా బయటపడడం అనేది లార్జర్ కాంటెస్ట్లో చాలా ఉపయోగపడేది. యుక్త వయసు వచ్చిన తర్వాత తనలో కలిగే మార్పుల వల్ల వచ్చే కుతూహలాలు, భయాలు, అనుమానాలు, ఆకర్షణలు ఇంట్లోనే బయటకు చెప్పుకొని ప్రత్యేకంగా తల్లితో ఎప్పటికప్పుడు భవిష్యత్తులో తన కుటుంబ సమాజ శ్రేయస్సు కోసం సలహాలు, మార్గదర్శకాలు పొందుతూ ఉండేది. దాంతో ఈ వ్యవస్థలు వాటి పని అవి చేసుకుంటూ పోయేవి. ఇలాగే యుక్త వయసు వచ్చిన అబ్బాయి విషయంలో అయితే ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలలో తనకన్నా కొంచెమే పెద్ద అయిన బాబాయిలో, మామయ్యలో, కజిన్స్తోనూ తన భావాలు పంచుకొని వారి స్వానుభవాలతో మంచి చెడులను గ్రహించేవాడు. దానితో ప్రత్యేకంగా ఆడపిల్లలతో ఎలా వ్యవహరించాలి, ఏ గీత దాటి వారిని భౌతికంగా మానసికంగా ఇబ్బంది పెట్టకూడదు, స్నేహానికి సాన్నిహిత్యానికి అతి చొరవకు వ్యత్యాసాలేంటి, అవి ఎందుకు అవసరం, దానివల్ల నష్టాలేంటి అనే వాటి మీద పూర్తి అవగాహన దొరికేది. ముఖ్యంగా చెప్పాలంటే మగపిల్లలు ఎమోషన్స్ను సమకాలీనులతో పంచుకొని మార్గదర్శకం పొందడం ద్వారా వారికి ఉపశమనం కలిగేది. ఇలాంటి వాతావరణం లోపించిన ఈ రోజుల్లో మగపిల్లవాడిని తన ఎమోషన్స్ను ఎక్స్ప్రెస్ చెయ్యనివ్వకుండా అణిచివేస్తే చాలా అరిష్టాలే జరగచ్చండి. సమాధానాలకు తావీయని తన ఎమోషన్స్ను లోపలే అణిచివేసుకుంటూ అనీజీగాను, కోపిష్టిగాను, రెబల్గాను, అగ్రెసివ్గాను మారి సమాధానాలను వెతుక్కునేందుకు బయట ఎక్స్పెరిమెంట్స్తో ప్రారంభించి చెడు సావాసాలు, చెడు అలవాట్లకు లోనై అవతల వారి ప్రత్యేకంగా ఆడపిల్లల ప్రైవేట్ స్పేసును అతిక్రమిస్తూ తను, కుటుంబము, సమాజము తీరే మార్చేస్తున్నాడండి. కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజుల్లో మగపిల్లవాడిని కూడా ఏడిస్తే ఏడవనిచ్చి వాళ్ళ ఎమోషన్స్ను అడ్రస్ చేస్తూ సమాధానపరిచి చిన్నప్పటి నుంచి ఆడపిల్లలాగా హక్కును చేర్చుకోవాలి. అప్పుడే మన పిల్లలు మనకు దక్కుతారండి. ఈ మాట మా ఫ్రెండ్తో అన్నాను, మీకు చెప్పాలనిపించిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైకు, షేరు, కామెంటు చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి. థ్యాంక్ యూ.